సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డైమండ్ రాణి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని, జన సైనికులని జెండా కూలీలని మాట్లాడడం నీకు సబబు కాదని, మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో జన సైనికులు నిస్వార్థంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో నీతి నిజాయితీగా పనిచేస్తున్నారన్నారు. మీ వైసీపీ పార్టీలో లాగా బిర్యానీ కోసమో వాటర్ ప్యాకెట్ కోసమో మీరిచ్చే 500 రూపాయల కూలీ కోసమో పనిచేయడం లేదని అన్నారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. నమస్కారం, నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. ఇటీవల ఏదైతే రోజా, డైమండ్ రాణి రోజా ఆవిడ మీడియా సమావేశం పెట్టి జన సైనికులు జెండా కూలీలు అని చెప్పి మాట్లాడడం జరిగింది. గతంలో కూడా మాట్లాడింది. గతంలో మాట్లాడినందుకే డిపాజిట్లు కూడా లేకుండా 11 సీట్లకి వైసీపీ పార్టీని కూర్చోబెట్టినటువంటి ఒకే ఒక సైన్యం జన సైన్యం. ఆ విషయం రోజాకి తెలుసో తెలీదో. అమ్మా రోజమ్మ, ఏదైతే మీరు మంత్రిగా ఉన్నప్పుడు నెలకి 10 నుంచి 15 సార్లు తిరుమలకి ఒక్కొక్క బ్యాచ్ తీసుకొచ్చి దర్శనాలు చేసి పంపిస్తా ఉన్నావు. వాళ్ళ కాడ ఎంతెంత ముడుపులు తీసుకున్నావో, కాంట్రాక్ట్లు ఏమన్నా తీసుకున్నావో, కమిషన్లు తీసుకున్నావో, ప్రతి విషయాన్ని కూడా కూటమి ప్రభుత్వం బయటికి తెస్తుంది. నువ్వు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని కోట్ల అవినీతి అక్రమాలు చేసావో వాటన్నింటిని కూడా త్వరలోనే ఒక్కొక్కటి కూటమి ప్రభుత్వం బయటికి తీసి నీ బతుకు రోడ్డు మీద పెట్టేటువంటి పరిస్థితులు నువ్వు చూస్తావు. రెండవది వచ్చి, ఏ రాజకీయ పార్టీలు అయినా సరే పార్టీ అభిమానులు ఉంటారు, అభిమానంతో పనిచేసే వాళ్ళు ఉంటారు, జెండాలు పట్టుకొని ఆ స్థానికంగా ఉండే నాయకుల మీద అభిమానంతో జెండాలు పట్టుకొని గ్రామాలలో తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూలీలను తప్పు. జనసేన పార్టీలో నిస్వార్థంగా పనిచేసేది వీర మహిళలు, జన సైనికులు, జనసేన నాయకులు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా. నువ్వు మాట్లాడినటువంటి ఆనాడు అసెంబ్లీ గేట్ కూడా తాకనేమో పవన్ కళ్యాణ్ గారిని చెప్పి మాట్లాడావు. ఈ రోజు నీ పరిస్థితి, నీ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి వెనక తిరిగి చూసుకో. ఎవడు కూడా నీ పార్టీలో లేకుండా ఒక్కొక్కరు వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకంటే నీకు ఒక పేరుంది, ఐరన్ లెగ్ అని. నీ ఐరన్ లెగ్ అనేది 2024లో పనిచేసింది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆనాడే చెప్పాడు, వైసీపీ పార్టీని అధపాతాళానికి తొక్కుతానని. ఈ రోజు అధపాతాళంలో కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందే కనపడతా ఉంది. అదే విధంగా ఏదైతే డైమండ్ రాణి రోజమ్మ నోరు అదుపులో పెట్టుకో. జనసేన పార్టీ గురించి మాట్లాడేటప్పుడు, జన సైనికుల గురించి మాట్లాడేటప్పుడు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు నోరు అదుపులో పెట్టుకోవాలా. లేదంటే డెటాల్ వేసి క్లీన్ చేస్తాం మేము. నీకు తెలుసో లేదు, ఆల్రెడీ క్లీన్ చేసాం. అయినా సరే ఇంకా డస్ట్ పట్టింది కాబట్టి ఆ డస్ట్ ను కూడా మేము క్లీన్ చేస్తాం, గుర్తుపెట్టుకో. అదేవిధంగా ఏదైతే దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా పెట్టుబడుల కోసం వెళ్ళడం జరిగింది. అవన్నీ కూడా ముఖ్యమంత్రిగా ఆయన, లోకేష్ బాబు వాళ్ళు చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళలేదే అని మాట్లాడతావే. డిప్యూటీ సీఎంగా ముఖ్యమంత్రి తర్వాత ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి విషయాలని చూసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నాడమ్మా. రోజమ్మా, నోరు అదుపులో పెట్టుకో. అదే విధంగా నిన్నటి రోజు ఏదైతే ఏటూ ముద్దాయి సర్వేపల్లి నియోజకవర్గ వాసి, మా నియోజకవర్గాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్లి గబ్బు పట్టించినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి. ఈయన నాకు రాజకీయాలు వద్దు, నేను రిజైన్ చేస్తున్నాను అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం, నేను వ్యవసాయం చేసుకుంటాను, నాకు రాజకీయాలు వద్దు అని చెప్పడం. నిజంగా ఈయన చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏటు ముద్దాయిగా
ఈయన ఏమని ముద్దాయిగా జగన్ రెడ్డి అంటే రేపు రాబోయే రోజుల్లో జగన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందో ముందుగానే ఊహించి విజయసాయి రెడ్డి తప్పించుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుగానే రిజైన్ చేసి బయటకు వస్తున్నాడా? నువ్వు బయటకు వచ్చినా నీ పాపాలు ఎక్కడికి పోవు, ఆ చిట్టా మాత్రం అలాగే ఉంటది. నువ్వు అనుభవించాల్సిందే. నువ్వు తప్పించుకుంటున్నాను అనుకుంటున్నావేమో, నువ్వు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. విజయసాయి రెడ్డి గారు, మా నియోజకవర్గాన్ని, ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఇద్దరు వ్యక్తులు అక్రమ ఆస్తుల కేసులో ఏటు ముద్దాయిగా విజయసాయి రెడ్డి నియోజకవర్గాన్ని ఢిల్లీ దాకా గబ్బు పట్టించాడు. అదేవిధంగా జిల్లా కోర్టులో డాక్యుమెంట్లు ఎత్తేసి కాకాని గోవర్ధన్ రెడ్డి సంచలనం సృష్టించే విధంగా ఇంకా ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఇంకా గబ్బు పట్టించినటువంటి చరిత్ర మనం చూసాం. వైసీపీ పార్టీలో ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఇద్దరు వ్యక్తులు నాశనం చేశారు. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఈ సర్వేపల్లి నియోజకవర్గ ప్రతిష్టను పెంచితే, ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ఈ సర్వేపల్లి నియోజకవర్గ ఖ్యాతిని పెంచితే, ఇద్దరు వైసీపీ నాయకులు ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే, కాకాని గోవర్ధన్ రెడ్డి 10,000 మంది కుటుంబాలను రోడ్డు మీద వేయించినటువంటి వ్యక్తి, కృష్ణపట్నం పోర్టును మూతపడే విధంగా తయారు చేసినటువంటి వ్యక్తి. ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, వైఎస్ఆర్సీపీ ప్రస్తుత నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఎటు పోవాలో అర్థం కాక కూటమి ప్రభుత్వం పైన అప్పుడప్పుడు బురద చల్లతా, మీడియా సమావేశాలు పెడతా, రేపు నా పరిస్థితి ఏందనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. త్వరలోనే ఆయన కూడా ఖాళీ చేసేటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. చివరికి మిగిలేదు జగన్ రెడ్డి. ఆ జగన్ రెడ్డి కూడా ఎక్కడ ఉంటాడు ఆయన అంటే శ్రీకృష్ణ జన్మస్థలంలో ఉంటాడు. వైసీపీ నాయకులారా, కార్యకర్తలారా, మీరు 5 సంవత్సరాల పాటు మీ పొంగులు, మీ యొక్క హడావిడి, మీరు అనేక మంది అమాయకుల మీద చేసినటువంటి దాడులు, అవన్నీ కూడా మీ కర్మ, మీరు చేసినటువంటి పాపాలు, మీ పాపాల చిట్టా పండింది. కాబట్టి 2024లో కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలతో పాటు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి కాపాడాడు. కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు నడిపిస్తూ, అప్పుల ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు నడిపిస్తూ, అప్పుల బారి నుండి ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని, యువతని కాపాడుకుంటూ అడుగులు ముందుకు వేస్తుంది. కాబట్టి ఈ రోజాకై నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, నువ్వు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నువ్వేం మమ్మల్ని పొగడమని చెప్పడంలా. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ జగన్ రెడ్డి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి చేసినా సరే అక్కడికి వెళ్ళి పరిశీలించిన తర్వాత అక్కడ అవినీతి జరగలేదు, బాగుందనంటే పొగిడే వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు వైసీపీ నాయకులకి పదే చెప్తా ఉన్నావు, ఇంకా గ్రామాలలో మీరు హడావిడిలు చేస్తా అమాయకుల పైన దౌర్జన్యాలు చేస్తున్నారు, బొడ్లలో కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారు. మీ అందరికీ కూడా త్వరలోనే చర్మగీతం పాడే రోజులు దగ్గరికి వచ్చినాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, రోజారెడ్డి చివరికి నువ్వు ఏ పార్టీ జెండా ఎత్తుక్కోవాలో, ఏ రాష్ట్రంలో పోయి తలదాచుకోవాలో, ఎక్కడ ఉండాలో నిర్ణయించుకో. నేడు కూటమి ప్రభుత్వంకి భయపడి రిజైన్ చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి ఒళ్ళు బలిసి గెలిచినటువంటి ఆనందంలో నేను శాసించగలనటువంటి ఆలోచనతో, శాశ్వతంగా జగన్ రెడ్డి ఉంటాడనేటువంటి అహంకారంతో ఆనాడు ఏదైతే జనసేన పార్టీని ఇది రిజిస్టర్డ్ పార్టీ, రిజర్వ్డ్ పార్టీ కాదని కూసాడు. ఆ కోతకే ఇటీవల 3 రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం 100% స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాల భారతదేశంలో 100% గెలుపొందినటువంటి పార్టీ జనసేన పార్టీ, రిజర్వ్డ్ పార్టీ. కాబట్టి ఈ పార్టీకి గాజు గ్లాస్ అని శాశ్వతమైన గుర్తుగా కేటాయిస్తున్నాము అని చెప్పినటువంటి ప్రకటన కూడా వచ్చింది. విజయసాయి రెడ్డి
నీకు కళ్ళు కనపడకపోతే ఆనాడు అహంకారంతో ఉన్నావు, ఈనాడు కూటమి ప్రభుత్వం నీ అహంకారాన్ని దించింది. కాబట్టి ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు, ఇది రిజర్వ్డ్ పార్టీయా రిజిస్టర్ పార్టీ అనేది. చరిత్ర సృష్టించిన వ్యక్తే పవన్ కళ్యాణ్, చరిత్ర సృష్టించబోయేటువంటి పార్టీ జనసేన పార్టీ. ఇది రాష్ట్రానికి పరిమితం కాదు, దేశానికి కూడా. జనసేన పార్టీ అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని ఇటీవల జరిగినటువంటి కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గారి ప్రచారంలో కూడా చూసింటారు. ఏదైతే జగన్ రెడ్డికి కనీసం తెలుగు మాట్లాడడం రాదు, ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, రాష్ట్రాన్ని పరిపాలించడం తెలీదు, అటువంటి పార్టీలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి నువ్వు ఏటో మొత్తాయి కాబట్టి నువ్వు ఏమైనా మాట్లాడేవు ఆ రోజు. ఈ రోజు నీకు మాటలు లేవు, ఈ విషయం గుర్తుపెట్టుకో. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.